శరీరంలో కనిపించే చాలా రకాల లక్షణాలను అప్పటి ఆ ఋతువుకు ఆపాదించడం కొంతమందికి అలవాటు. ఎవరికైనా చాలా ఎక్కువగా చెమటలు వస్తున్నాయనుకోండి, వేసవి కాలం కదా ఇలా రావడం మామూలే అనుకుని వదిలేస్తారు. ఏదో ఒక మోస్తారుగా వస్తే అది వాతావరణ ప్రభావమే కావచ్చు, కానీ ఉన్నట్టుండి విపరీతంగా చెమటలు పోస్తూ ఉంటే శరీరంలోని మరేదో సమస్య అందుకు కారణం కావచ్చు. ఉదాహరణకు థైరాయిడ్ అతిగా పనిచేస్తున్నప్పుడు శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగిపోతుంది. అది కూడా అతిగా చెమటలు రావడానికి కారణమవుతుంది. ఇదే కాకుండా నరాల వ్యవస్థ దెబ్బతినడం కూడా ఇందుకు కారణం కావచ్చు. ఉదాహరణకు దీర్ఘకాలికంగా ఉన్న మధుమేహం వల్ల వచ్చే డయాబెటీస్, న్యూరోపతి వల్ల గాని, వెన్నెముక దెబ్బతినడం వల్ల కానీ నరాల మీద దుష్ప్రభావం పడి విపరీతంగా చెమటలు పోస్తాయి. శరీరంలో ఇన్ఫెక్షన్లు బాగా పెరిగినప్పుడు కూడా చెమటలు వస్తాయి. కాకపోతే చెమటలతో పాటు వీళ్లకు జ్వరం కూడా ఉంటుంది. కొందరిలో మధుమేహానికి వాడుతున్న మాత్రలు లేదా ఇన్సులిన్ మోతాదు పెరిగినప్పుడు కూడా షుగర్ నిల్వలు తగ్గి చెమటలు బాగా పట్టే వీలుంది. అందువల్ల అంతా వేసవి వల్లనని ఉండిపోకుండా అతిగా చెమటలు వస్తున్నప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించడం చాలా అవసరం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.